విషయాలు మనం దేవుని మాటలు వినబోతున్నాం. అయితే నూతన సంవత్సరానికి ప్రవేశించాం కనుక ఒక క్రొత్త సందేశాన్ని మనం వినబోతున్నాం. మీకందరికీ కూడా ఈ 2025వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామా? మీరు కూడా ఒకరినొకరు చెల్లించుకున్నారో లేదో తెలియదు. ఈ సంవత్సరం గాడ్ మినిస్ట్రీస్ దేవరాయపల్లి సంఘముతో దేవుడు చేసిన వాగ్దానం. గత సంవత్సరం ఈ సంఘంతో వాగ్దానం చేశాడు, యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయండి. మా సంఘంలో 2024 సంవత్సరంలో అద్భుత కార్యములు చేశాడని దయచేసి ఎవరైనా ఉంటే చెప్పచ్చు. అద్భుత కార్యం చేసి ఉన్నాడా లేదా? వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. అనేకమైన అద్భుతాలు ఈ సంఘంలో జరిగించాడు. మన కనులారా మనం చూసి ఉన్నాం, మన చెవులారా మనం విని ఉన్నాం. ఈ సంవత్సరం దేవుడు మరొక నూతనమైన వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానం మేము అందరికీ చదివి వినిపిస్తాను. ఆ వాగ్దానం గురించిన వాక్య సందేశమును నేను అందిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడైండి జరిగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం మనమందరం కూడా సంతోషించాల్సిన సమయంలో మనం ఉన్నాం. సంతోషంగా వాళ్ళంతా చప్పలు కొట్టి ప్రభునాన్ని మహింపరచండి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మనం వినబోతున్నాం. చక్కగా విందాం కొద్ది నిమిషాలు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఈరోజు నేను ఇక్కడికి రావాలని దైవజనులు ఆజ్ఞాపించారు. ఇక్కడికి దేవరాపల్లికి వెళ్ళాలని నాకు తెలియచేశారు. ఆ రోజు ప్రార్థన చేశాను, ప్రభువా మరొకసారి మమ్మల్ని ఆ ప్రాంతానికి పంపిస్తున్నావు, నీ సేవకులుగా నేను బయలుదేరి వెళ్తున్నాను. ఈ సంవత్సరం ఒక నూతనమైన వాగ్దానం కుటుంబానికి, సంఘానికి ఏదైతే అవసరమై ఉన్నదో దానిని నీవు వాగ్దానపూర్వకంగా సంఘానికి ఇవ్వండి ప్రభువా. తల్లి లేని పిల్లవాడు తల్లినే తలంచుకొని ఎలాగైతే కృంగిపోతూ కుమిలిపోతూ ఓదార్చువారు లేరని, తల్లి వలె ఓదార్చేవారు లేరని కన్నీటి పర్యంతమవుతూ ఎలా జీవిస్తూ ఉంటాడో ఆ సంఘం కూడా ప్రభువా, ఆ కుటుంబం కూడా ప్రభువా, తండ్రి లేని లోటులో యవ్వన వయసులో ఉన్న బిడ్డలకి ఎవరు మమ్మల్ని ఓదారుస్తారో వాళ్ళు ఇచ్చే ఓదార్పు మమ్మల్ని ముందుకు ఎలా నడిపిస్తుందో తెలియని మనసు, పసి మనసును కలిగిన బిడ్డలు తండ్రి. అలాగే సంఘాన్ని నిరంతరము సంఘం కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఒక కాపరి లేని సంఘం, ఆ సంఘానికి ఒక నూతనమైన వాగ్దానం నువ్వు ఇవ్వబోతున్నావు. అది నువ్వు ఇచ్చేది వాళ్ళకు బాగా కొదువైనదని వాళ్ళు గ్రహించేటట్లుగా ఎవరు మమ్మల్ని ఓదారుస్తారు అనే మనసు ఎవరైనా కలిగి ఉంటే ప్రభువా మీరు వాగ్దానం చేయండి, మీరు మాట్లాడండి. ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం ఈరోజు నిన్నటి దినాన మధ్యాహ్నం మందిరంలో పడుకున్నాం. నా కుమారులు నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. నేను వాళ్ళని తిడుతున్నాను, లేకపోతే వాళ్ళ మీద కోపడుతున్నాను. వాళ్ళు ఏడుస్తున్నారు, నేను కోపడుతున్నాను, నా పిల్లలు ఏడుస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళని ఎవరు ఓదార్చాలి? వాళ్ళని ఎవరు ఓదార్చాలి? నేను తండ్రిగా గద్దిస్తున్నాను, కోప్పడుతున్నాను, వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు నా బిడ్డలు. వాళ్ళని ఎవరు ఓదార్చాలి? నువ్వు ఏడవకరా బాబు, నువ్వు ఏడవకరా బాబు, నేనున్నా నీకని ధైర్యం చెప్పి ఓదార్చే వాళ్ళు ఎవరు? నా తర్వాత తన తల్లి. ప్రభువా
నీవు మాకు తోడుండి జరిగిస్తూ ఉన్నావు. కనుక బిడ్డలతోనూ సంఘంతోనూ బాగా లోటై ఉన్నటువంటి, బాగా కొదువై ఉన్నటువంటి, బాగా కావాల్సినటువంటి వాగ్దానమును సంఘానికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుని బయలుదేరి వచ్చేసాం. ఇక్కడ ఈ వాగ్దానాన్ని చూసిన తరువాత ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడని సాక్ష్యం ఇస్తున్నాం. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచు. 5 సంవత్సరాలైంది, తల్లి లేదు. ఇప్పటికీ అదే లోటు, ఇప్పటికీ అదే బాధ. తల్లి వలె ప్రేమించేవారు లేరు, తల్లి వలె హక్కును చేర్చుకునేవారు లేరు, తల్లి వలె నేనున్నాను నీకని భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, తల్లి వలె ప్రోత్సహించేవాళ్ళు లేరు, తల్లి వలె ఆదరించేవారు లేరు. అన్ని విషయాలు తల్లితో పంచుకున్న నాకే 5 సంవత్సరాలు అయింది తల్లి లేకపోతే. ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నాను. ఎవరు నన్ను ఓదార్చారు? ఎవరు నన్ను ఓదార్చువారు? ఏడుస్తున్న సమయంలో, బాధపడుతున్న సమయంలో దేవుడు ఈరోజు మీతో, మీ సంఘముతో చేసిన వాగ్దానమే నాకు కూడా చేశాడు. చప్పలు కొట్టి ప్రభువుని అనుమతింపడ్డాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఎవరు మనల్ని ఓదార్స్తారు? ఎవరు మనల్ని ఓదార్చేది? ఎవరు మన కుటుంబాన్ని ఓదార్చేది? ఎవరు ఈ సంఘాన్ని ఓదార్చేది? ఎవరు ఈ సంఘానికి ఓదార్పు కలుగు చేసేవారు? దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడును. ఇంకెవ్వరు ఓదార్చలేరండి. సంఘాన్ని, సంఘ కాపరి బిడ్డలకి ఓదార్పు కలుగు చేయవాడు దేవుడని ఈరోజు స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎవరిని ఓదార్చారో చాలా మాటలు మనకు రాయబడ్డాయి. అయితే ఈ మాట తలంచుకున్న ప్రతిసారి నాకు ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణం నా వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణం నా వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణం నా వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణం నా వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు,
శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు, నిరాశలో ఉన్నప్పుడు ఆశగా చిగురించావు. శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు. నీకు సరిపోల్చగా వేరెవరు లేరయా, నిన్నుగాక దేనిని నే కోరలేదయా. నీకు సరిపోల్చగా వేరెవరు లేరయా, నిన్నుగాక దేనిని నే కోరలేదయా. బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా, బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, ఒంటరినై ఉన్నప్పుడు సమూహమైనావు. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు. నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా, నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా. నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా, నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా. బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా, బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణం నా వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణం నా వెన్నంటి నడిచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో మనుషుల మాటలకు, స్నేహితుల మాటలకి, సంబంధం లేని వ్యక్తుల మాటలకి కృంగిపోయి కుమిలిపోయి ఎన్నో నిందలు, అవమానాలు, అనుమానాలు, ఎన్నో మనుషులు మాట్లాడే మాటలు మనసుకు గాయాలు చేస్తూ ఉన్నప్పటికీ బ్రతికెందుకు నేను బ్రతకటం, భూమి మీద బ్రతికితే నలుగురు నన్ను మోసేటట్టన్నా బ్రతకకపోతే దేనికి, చనిపోతే బాగుంటుందని అనుకున్నప్పుడు దేవుడు తన కుడి చేయి పట్టి నా ఆలోచన యావత్తును మార్పు జరిగించి ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించేటట్టు చేశాడు. చప్పలు కొట్టి ప్రభు నామని మహింపరుద్దాం. ఈరోజు సంఘముతో మనతో దేవుడు చేసిన వాగ్దానము, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఎప్పుడు ఓదారుస్తారు? ఏ సమయంలో ఓదారుస్తారు? ఒకవేళ మనం ఆలోచన చేస్తే మనం మనుషులము, నేను మరొక వ్యక్తిని ఏ సమయంలో ఓదారుస్తాను? ఎప్పుడు ఓదారుస్తాను? ఓదార్పు ఎప్పుడు వారికి నేను కలుగు చేస్తాను? ఈ ఓదార్చటంలో ఉండే గొప్ప ధన్యత ఏంటి?
ఈ మాట చాలా హృదయ లోతుల్లోనికి ధ్యానించుకుంటూ వెళితే ఇప్పటికీ దైవజనులు, దేవుని దాసులు రెవరెండ్ డి దేవరాజయ్య గారు మన మధ్యలో లేక 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలం అంతా ఎవరు బిడల్ని ఓదార్చారు, ఎవరు సతీమణ్ణి ఓదార్చారు, ఎవరు సంఘాన్ని ఓదార్చారు? ఇంకొక మాట మాట్లాడేటప్పుడు మీకు ఏదైనా అవసరమైతే మాకొక్క మాట చెప్పండి, మా మినిస్ట్రీ సేవకులు ఉన్నారు, మేమున్నాం, పరుగులు పెడతామన్నారు. చెప్పకపోతే తెలియదు, ఏమైందో సమస్యలు తెలియవు, ఏంటి మీ కుటుంబంలో కార్యక్రమాలు తెలియవు. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు చూసుకోవడం లేదు, మాకెవరు ఫోన్లు చేయడం లేదు, మమ్మల్ని ఎవరు ఓదార్చడం లేదని ఎలా అయితే మీరు అనుకుంటారో, మిమ్మల్ని ఓదార్చే వాళ్ళు లేరని మీరెంత కృంగిపోతారో, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? మీకైనా మాకైనా మిమ్మల్నైనా మమ్మల్నైనా ఓదార్చే వాళ్ళు ఎవరు అంటే, మనం నమ్ముకొని ఆశ్రయించి మనం ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఓదారుస్తానని ఈరోజు వాగ్దానం చేశాడు. దేవుడు ఓదార్చడానికి సిద్ధమైనాడు. ఎవరిని ఓదారుస్తున్నాడు? ఎవరిని ఓదారుస్తాడు అంటే దుఃఖించు వారిని. దుఃఖించడం అంటే చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 51:12 వచనం చదవండి, త్వరగా చదవాలి. యెషయా గ్రంథం 51:12 వచనం. నేను మిమ్మును ఓదార్చువాడను. ఆ పై వచనం చదువుతారా ఒకసారి? యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మల్ని ఓదార్చువాడని అంటాడు. యెహోవా విమోచింపబడిన వారు సంగీతనాదంతో సంతోషగానముతో సంతోషిస్తూ ఉంటారు. వారు సంతోషానందము గలవారగుతారు. అయితే దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయి. దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయి. నేను మిమ్మల్ని ఓదార్చుతాను. ప్రైజ్ ది లార్డ్. దుఃఖం పోతుంది, నిట్టూర్పులు పోతాయి, నిష్ఠూరాలు పోతాయి, అన్నీ పోతాయి. నేను మిమ్మల్ని ఓదారుస్తాను. చప్పలు కొట్టి ప్రభువుని అనుమతిపరుద్దాం. నేను ఓదారిస్తే ఇవన్నీ పోవాల్సిందే. దేవుడే చెప్తున్న మాటలు ఇవి. ప్రజలతో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఓదారుస్తాను అని. ఏంటి, నేను ఏర్పరచుకున్న సేవకున్నారు కదా, వెళ్ళి వాళ్ళు ఓదారుస్తారని చెప్పలేదు. అక్కడ సంఘ పెద్దలకు వెళ్ళి వాళ్ళు ఓదారుస్తారని చెప్పలేదు. నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. మీ నిట్టూర్పులు, మీ దుఃఖము అంతా పోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రతిసారి ఫోన్లు మాట్లాడినప్పుడు, ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు సంఘ సభ్యులతో, సంఘ పెద్దలతో, సార్ మా సార్ ఉంటే అలా ఉండే సార్, ఇలా ఉండే సార్ అని ఆ దుఃఖాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు. సంఘానికి సరైన కాపరి, ప్రయాసపడిన కాపరి, సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి కాపరి, దేవుని సేవకుడు లేడనే లోటును దైవజనులమైన మాకంటే, సంఘ విశ్వాసుల కంటే, సంఘ పెద్దల కంటే, కుటుంబానికి కంటే, వీళ్ళందరినీ ఓదార్చేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే అంటున్నమాట, నేను ఓదారుస్తాను, నేను ఓదార్చువాడను.
ఎప్పుడు ఓదారుస్తారు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అంటే, ఒక వ్యక్తికి జరగరానిది జరిగినప్పుడు, అననుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు, తాను అపాయకరమైన పరిస్థితులలో వెళుతూ ఉన్నప్పుడు మరొక వ్యక్తి వెళ్ళి ఓదార్చి నేనున్నానని భరోసా ఇస్తాడు. కానీ దావీదు ఒక మాట అంటాడు కీర్తన గ్రంథంలో 69వ కీర్తన 20వ వచనం చదవండి. 69వ కీర్తన 69:20. నిందకు నా హృదయము బద్ధలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవ్వరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైరి అంటాడు. ఈ మాటలు మనం ఒకసారి గమనించుదాం. దైవజనుడు లేడు అనే ప్రతి ఒక్కరూ మా సారు ఉంటే అలా ఉండేది ఇలా ఉండేది అని చెప్తూ ఉంటారు కదా దేవుని సేవకుని గురించి. ఎవరు మిమ్మల్ని ఓదార్చేవాళ్ళు? ఫోన్ చేస్తే ఫోన్లో 10 నిమిషాలు మేము మాట్లాడి ఓదార్చగలుగుతాం. దాని తర్వాత ఎవరు మమ్మల్ని ఓదారుస్తారని ఎత్తుకులాడుతూ ఉన్నారేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు సంఘంతో. ఎవరు మమ్మల్ని ఓదారుస్తారు? ఎవరు ఇంకా మాకు సంఘ కాపరి? ఎవరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేది? ఎవరు మాకు ధైర్యం గురించిన మాటలు చెప్పేది? ఎవరు మా పిల్లలకి జ్ఞానాన్ని బోధించేది? ఎవరు మమ్మల్ని హక్కును చేర్చుకునేది? పరుగంటూ మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉండి ప్రార్థన చేసి వెళ్ళే వాళ్ళు ఎవరు? మాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు? మాకు భరోసా ఇచ్చే వాళ్ళు ఎవరు అని ఎన్నోసార్లు మీరు అనుకొని ఆలోచించి ఉండొచ్చేమో. కనిపెట్టుకొని ఉన్నారేమో. ఓదార్చే వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని ఓదార్చే వరకు కనిపెట్టుకొని ఉన్నారేమో. సంఘమా, ఈరోజు ప్రభువు చెప్తున్న మాట, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చప్పలు కొట్టి ప్రభువును అన్నహిపరుతా. ఎప్పుడు ఎలా ఓదార్చబడతారు? ఒకసారి మనం బైబిల్ గ్రంథం చదివితే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదివితే, దుఃఖించు వారిని ఓదార్చుదును అంటారు అక్కడ. దుఃఖించు వారిని ఒకసారి చదవండి ఆ మాటలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. చదివి సహకరించండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం. పద్దెనిమిదవ వచనం చదువుతాము. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును. అమ్మా వింటున్నారా? ఎవరిని ఓదారుస్తాడు దేవుడు అంటే దుఃఖించు వారిని. ఎప్పుడు ఒక మనిషి దుఃఖంతో ఉంటాడు? మీరు చెప్పండి. ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు? ఎప్పుడు మనసారా ఏడుస్తాడు ఒక మనిషి? ఎప్పుడు తన కనులార కన్నీటిని కారుస్తూ ఏడుస్తూ ఉంటాడు? చెప్తారా? ఒక ఊర్లో 2 అక్క చెల్లెలు ఉన్నారు. 2 అక్క చెల్లెల మధ్యలో ఒక అతను తమ్ముడు ఉన్నాడు. బంగారుగా చూసుకున్నారు, బాగా పెంచారు, పెద్దవాడయ్యాడు. అయితే గారాబాగా చూసుకున్నారు కనుక, తమ్ముడంటే మురిసిపోయారు కనుక చాలా సంతోషంతో పెంచుకున్నారు.
ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తమ్ముడు, ముగ్గురు. ఒక దినాన తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరు అక్కల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఏమమ్మా వింటున్నారా? గారాబంగా పెంచుకున్న తమ్ముడు చనిపోయాడు. ముద్దుల తమ్ముడు చనిపోయాడు. ఒక్కడే కదా తమ్ముడని కనీసం బయటికి వెళితే మట్టి అవుతుందేమో పాదాలకని బయటకు కూడా పంపకుండా, లేకపోతే పని చేస్తే ఎక్కడ తమ్ముడు బాధపడతాడో, అనారోగ్యం వస్తుందని తను చిన్న పని కూడా చేయనీయకుండా అంత మురిపంగా పెంచుకున్న తమ్ముడు ఒక్కసారిగా చనిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరు అక్కల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి అమ్మా. చనిపోయాడు. ఇద్దరు అక్కలు దుఃఖాక్రాంతురాలైపోతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. దేనికి ఏడుస్తున్నారు? మా తమ్ముడు చనిపోయాడు. ఇంతకాలం మనతో కలిసి ఉన్నాడు, ఇంతకాలం మనతో ఉన్నాడు, ఇంతకాలం మనతో తిరిగాడు, ఇంతకాలం మనతో కలిసి తిన్నాడు, ఇప్పుడు మన మధ్యలో లేడు. అప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం, వర్ణించలేనిది. కానీ అక్కడికి కొందరు వాళ్ళను ఓదార్చడానికి వెళ్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలు బోధిస్తున్నానండి. తమ్ముడు చనిపోయిన బాధలో, తమ్ముడు చనిపోయిన దుఃఖంలో వాళ్ళు ఉంటే వాళ్ళని ఓదార్చడానికి ప్రభు వెళ్తున్నాడు. ప్రభుతో కూడా కొందరు ప్రజలు వెళుతున్నారు. మార్తను ఓదార్చడానికి ఒక గుంపు, ఇలా ఇద్దరు అక్క మార్త మరియు ఇద్దరిని ఓదార్చడానికి అక్కడ ఉన్నటువంటి యూదులు బయలుదేరి వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. దేనికై అంటే ఓదార్చడానికి. కారణం, తన తమ్ముణ్ణి కోల్పోయి ఉన్న కుటుంబం కనుక, తన తమ్ముణ్ణి దూరమై ఉన్న కుటుంబం కనుక, తన తమ్ముణ్ణి పోగొట్టుకున్న అక్కలు కనుక వాళ్ళకి యూదుల్లో వాళ్ళందరూ చేరి వాళ్ళని ఓదార్చడానికి వెళ్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉన్న మాటలు. మార్తను ఓదార్చడానికి వెళ్ళారు. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 31వ వచనంలో యూదులు మరియను ఓదార్చడానికి వెళ్ళారు. ఓదార్చడానికి వెళ్ళిన వారి మధ్యలో నుండి మరియ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు వచ్చుచున్నాడని తెలుసుకొని, ఏమంటాము, యేసు ప్రభు వచ్చుచున్నాడని విని పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర అంటుంది, అయ్యా ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కదా అని. నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కదా అని ఏడుస్తూ ఉంటే యేసయ్య కూడా కన్నీటి పర్యంతమయ్యాడు. లాజరు చనిపోయినప్పుడు యేసయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. యేసు ప్రభు ఏడ్చాడు. వాళ్ళు ఇరువురిని అక్కల్ని ఓదార్చడానికి వెళ్ళారు యూదులు, ప్రజలు. ఏంటి అంటే అక్కడ జరిగిన సంఘటన, చనిపోయిన మనిషి, కోల్పోయిన మనిషిని కుటుంబం దుఃఖిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కన్నీటి పర్యంతం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఓదార్చగలిగిన వాళ్ళు అంటే ప్రభువే వెళ్ళి ఓదారుస్తూ ఉన్నాడు. ఓదార్చడమే కాక వాళ్ళందరినీ బయటికి పంపించి, పక్కకు పంపించి సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు లేచి కూర్చో అన్నాడు. లాజరు లెమ్ము అన్నాడు. లాజరు లేచాడా, పడుకునే ఉన్నాడా? లేచాడా? లేచి ఉన్నాడని తెలిసి కూడా మరి ఒకసారి గమ్ముకున్నారేంటి మీరు? చప్పలు కొట్టి ప్రభువుని అనుమతించండి. లాజరు లెమ్ము. నా ప్రభు ఓదార్చడమే కాక కావాల్సినటువంటి బలాన్ని మనకు చేకూరుస్తాడు. ఆయన ఉన్న చోట ఓదార్పు ఉంటుంది, ఆయన ఉన్న చోట ఆదరణ ఉంటుంది, ఆయన ఉన్న చోట సంతోషము ఉంటుంది. అయితే నీవు ఓదార్చబడాలని ఇష్టపడితే ఇప్పటికైనా ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకో. ఈ నూతన సంవత్సరం రాగానే చాలామంది తీర్మానాలు తీసుకుంటారు. ఏం తీర్మానాలు? ఇంకా జనవరి నుంచి నేను తాగను రా,
పల్లెల్లో అయితే జనవరి పండుగ నుంచి ఇంకా కొత్త సంవత్సరం నుంచి నేను తాగను, కొత్త సంవత్సరం వచ్చిందా నేను పాన్ పరాగు వేయను, కొత్త సంవత్సరం వచ్చిందా అన్ని తీర్మానాలే. చెడు మాటలు మాట్లాడరా, కొత్త సంవత్సరంలో గొప్పగా బ్రతకాలి అంటూ ఉంటారు. తీర్మానాలు ఎక్కువ, చేయడం తక్కువ. ఎక్కువ తీర్మానాలు, వాటిని చేయడం తక్కువ. చాలామంది తీర్మానాలు తీసుకుంటున్నారు కానీ 1వ తేదీ రాగానే మరి ఈ 1వ తేదీ వరకు సాయంత్రం వరకు అన్నా ఉంటాయో ఉండవో మనకైతే తెలీదు. రాత్రి 1 అయ్యేసరికి అన్నీ పోయి ఉంటాయి. ఉదయం 1వ తేదీ రాగానే అన్ని తీర్మానాలు తీసుకుంటారు. రాత్రి 1వ తేదీ రాత్రి 1 గంట సమయంగానే మొత్తం విడిచిపెట్టేసి మళ్ళా మామూలే. ఏమిరా నిన్న చెప్తీవి కదరా, తీర్మానం తీసుకుంటేవి కదరా, నేను చెయ్యను, నేను తాగను, నేను తిరగను అంటే అది 1వ తేదీరా, 2వ తేదీ చెప్పలేదు కదా అంటాడు వీడు. ఇటువంటి తీర్మానాలు కుప్పలు తీసుకుంటున్నారు. ఈ సంఘం ఈరోజు తీసుకోవాల్సిన తీర్మానాలు ఎన్నో ఉన్నాయి. మనం కూడా తీర్మానాలు తీసుకోవాలి. నా దేవుడు చెప్తున్నాడుగా, నేను మిమ్మల్ని ఓదారుస్తానని. ఓదార్చే దేవుడు మనకుండగా మనం తీర్మానం తీసుకొని భయభక్తులు కలిగి దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగి ఈ 2025వ సంవత్సరంలో ఈరోజు నేను ఒక్కనే వస్తున్నానని, లేకపోతే కుటుంబంలో 4 ఉంటే 4 వస్తే ఇంకో 4 తీసుకురావాలి. గాడ్ మినిస్ట్రీస్ దేవరాయపల్లి సంఘానికి చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఖచ్చితంగా ఓదార్పు ఉంటుందండి. ఎందుకంటే ఓదార్చేవాడు ఆయన తప్ప ఇంకెవరు ఓదార్చలేరు. మనుషులు ఓదారిస్తే కొంతవరకే ఉంటుందేమో, దేవుడు ఓదారిస్తే ఓదార్పు మనకు భరోసా ఇచ్చి నమ్మకాన్ని ఇచ్చి, ఎవరైతే లేరిని కృంగిపోతూ కృషించిపోతున్నావో ఆయన తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడతాడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. లాజర్ను అలాగే చేశాడు. మరియను ఓదార్చాడు, మార్తను ఓదార్చాడు. ప్రియ దేవుని సంగమా, యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఆ దేశంలోని గొప్ప ధనవంతుడు, కానీ యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అయితే ఆయనకు కూడా శ్రమలు వచ్చాయి, ఆయనకు కూడా బాధలు వచ్చాయి, ఆయనకు కూడా వేదన కలిగింది, ఆయనకు కూడా కృంగిపోయి కుమిలిపోయే స్థితిగతులు వచ్చాయి. ఆ స్థితిగతుల్లో ఆ భక్తుడైన యోబు ఉంటే స్నేహితులు ఉన్నారు. ఆయనకి స్నేహితులు వెళ్ళారు యోబును ఓదార్చటానికి పోవాలని సిద్ధమయ్యారు. వారి పేర్లు ఎలీఫజ్, బెల్దదు, జోఫర్. 3 స్నేహితులు యోబును పరామర్శించి యోబును ఓదార్చడానికి వెళ్ళారు. ఏమైంది యోబు కంటే? ఉన్న పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, కట్టుకున్న భార్య. ఇంకా ఎంతకాలం దేవుడని ఊరేగుతావు నాయనా? దేవుడు ఆడున్నాడు నాయనా? దేవుడని నిరంతరం దేవుడు అంటా ఉంటావు. దేవుడు లేడని దూషించి చచ్చిపో అన్నది. ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, ఐశ్వర్యం పోయింది, కన్న బిడ్డలు పోయారు. చివరికి అన్నీ పోయి తన శరీరం మీదకే కురుపులు వచ్చి భయంకరమైన శోధనలో ఉన్న యోబును పరామర్శించడానికి, ఓదార్చడానికి 3 వ్యక్తులు బయలుదేరారు. వారిలో 3 ఎలీఫజ్, బెల్దదు, జోఫర్. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? తన స్నేహితుని చూసి వాళ్ళు కూడా దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏంటి, ఎలా ఉంటే పరిస్థితిలో ఉన్నటువంటి బ్రతుకు ఎలా బ్రతికాడరా, ఇప్పుడేంటి పరిస్థితి ఇలా అయిపోయింది అనుకొని తలంచుకొని ఏడుస్తూ ఉన్నట్లున్నారు. అక్కడ స్నేహితులు వెళ్ళి ఓదారుస్తూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభు వెళ్ళి ఓదారుస్తూ ఉన్నాడు, యూదులు వెళ్ళి ఓదారుస్తూ ఉన్నారు. మనల్ని ఓదార్చేవాడు మనం ఆశ్రయించి మనం నమ్ముకున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్.
మన దేవుడు మనల్ని ఓదారుస్తాడు. నువ్వు ఏదైతే లేదో కృంగిపోతున్నావో, ఏదైతే నేను చేయలేనని కుమిలిపోతున్నావో, దాని ఆలోచన పక్కన పెట్టి ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నా దేవుడు నన్ను ఓదారుస్తాడనే గొప్ప విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఈ నూతన సంవత్సరంలో తీర్మానాలు చాలా ఉంటాయి. మీరు కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. తీర్మానం తీసుకునే ముందు ఆలోచించండి అమ్మా. తీసుకున్నాక ఆలోచించద్దు. తీర్మానం తీసుకుంటున్నావా? తీర్మానానికి కట్టుబడి ఉండాలి. నువ్వు తీసుకునే తీర్మానం ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథంలో తీర్మానాలు తీసుకొని దాని ప్రకారం చేసి ఆశీర్వదించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో కొందరి గురించి నేను మీకు బోధిస్తాను. అబ్రహాము, శారా వివాహమైంది, పిల్లలు లేరు. అబ్రహాముతో దేవుడు నీవు నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుండి వీటన్నిటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఏమమ్మా, అర్థమవుతుందా తల్లి? అబ్రహాం దగ్గరికి దేవుడు వెళ్ళి నీవు నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు వెళ్ళి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం ఏమడగాల? ఎక్కడికి పోవాలి ప్రభు అని అడగాల లేదమ్మా? మీరైతే అడుగుతారు కదా, మనమైతే అడుగుతామా లేదా? అమ్మా, నిద్రపోతున్న వాళ్ళు నా వైపు చూడండి తల్లి. అక్క, మీరు అక్కడికి పోతే దీవించబడతారంటే, ఆశీర్వించబడతారంటే పోతారా పోరా? ఒక ప్రాంతం పేరు చెప్పి అక్కడికి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్తేనే పోతారు. కానీ అబ్రహాంతో దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళు, అయితే నీ తండ్రి ఇంటిని, నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ అబ్రహాము నోరు తెరిచి ప్రభు నేను ఎక్కడికి పోవాలి చెప్పు, నేను ఏ ఊరు పోవాలి చెప్పు, నేను ఏ ప్రాంతం పోవాలి చెప్పు, ఏ పట్టణం పోవాలి చెప్పు, ఇవన్నీ ఏమడగలేదు. అబ్రహాము దేవుని మాట విని దానిని అంగీకరించి ప్రయాణమయ్యాడు. తండ్రిని, ఇంటిని, సొంత వారిని, ఉన్న ఊరిని అందరిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళాడు. అబ్రహామును, సంతానం లేని అబ్రహాముతో దేవుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తానన్నాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. చెప్పిన మాట ప్రకారం అబ్రహాము ఆయన మాటను నమ్మాడు, ఆయన మాట విన్నాడు. విన్న అబ్రహాము ఈరోజు మనందరికీ మన పితరులకు మనందరికీ తండ్రి అయ్యాడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన పితరులు వాళ్ళే. ఇప్పుడు తీర్మానం తీసుకున్నాడు, దేవుడు మాట చెప్పాడు, విన్నాడు, తీర్మానం తీసుకున్నాడు, వెళ్ళాడు. అబ్రహాముకు సంతానం కలిగింది, చక్కని కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇస్సాకు. అబ్రహాము ఆశీర్వించబడ్డాడు, దీవించబడ్డాడు. ఎంతలాగంటే రానున్న తరతరాలు అబ్రహాము సంతానమని పిలిపించుకునే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నువ్వు తీసుకునే తీర్మానం నీ ఇంటి గేట్ దాటి వస్తుందా ఒక ఆశీర్వాదం అన్నా? నువ్వు తీసుకునే తీర్మానం వల్ల నీ స్థితిగతులు ఏమైనా మారిపోతున్నాయా? అబ్రహాముతో దేవుడు మళ్ళీ మాట్లాడుతూ చెప్తాడు, అబ్రహామా, నీవు కలిగి ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వము అంటాడు. దేవుడిచ్చాడు కుమారుణ్ణి, దేవుడే అడుగుతున్నాడు, నీవు కలిగి ఉన్న కుమారుణ్ణి, ఒక్క కుమారుణ్ణి నాకు ఇచ్చేయమన్నాడు. అబ్రహాము ఎవరితో చెప్పలేదు, కనీసం చివరికి తన కన్న తల్లితో కూడా చెప్పలేదు. దేవుడు కుమారుని అడుగుతున్నాడు నేను ఇవ్వాలని, ఎవరితో చెప్పలేదు అబ్రహాము. అదే సంఘంలో ఉన్న జనములు, సంఘంలో ఉన్న ప్రజలు, సంఘంలో ఉన్న కొందరైతే
ఇవ్వాలనుకున్నది ఎంతమందికి చెప్తారో తెలుసా? ఇవ్వాలనుకున్నారు అనుకో ఏదైనా సంఘానికి ఎంతమందికి చెప్తారు? ఏమమ్మా చెప్పేవాళ్ళు లేరా మీలో? ఎంతోమంది చెప్తారు. ఊరు వాడ పల్లె ప్రాంతం తేడా లేకుండా చెప్తారు. నేను పలానా ఇస్తున్నా, పలానా ఇవ్వబోతున్నా. అది చేరే వరకు నమ్మకం లేదు. కానీ అబ్రహాము ఇవ్వడానికి వెనుకాడక తీసుకుని వెళ్ళాడు. బలి అర్పిస్తూ ఉంటే, అబ్రహామా ఆగు, అదిగో పొదలో పొట్టేలను తీసుకొచ్చి బలిచ్చి, నీవు కలిగి ఉన్న ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు గనుక నేను బహు ఆశీర్వదిస్తున్నాను. చప్పలు కొట్టి ప్రభు నన్ను ఏర్పడ్డారు. మనకున్న వాటిలో వెనక్కు తీయకుండా ప్రభుకి ఇవ్వాలి. ఇది తీర్మానం తీసుకోవడం. ఇటువంటి గొప్ప తీర్మానం తీసుకోండి. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదించాడు. తీర్మానం తీసుకుని చేయకుండా ఉంటే, పరిచర్య చేస్తానన్నా ఈ సంవత్సరం ఖచ్చితంగా పరిచర్య అంతా నేనేనన్నా అన్నది ఒక అక్క 12 నెలలు ఎక్కడా కనపడలే దేవుని దేవల్ల. అర్థమైందా? మందిరం అంతా నేనే ఊడుస్తానన్నా, పొద్దున్నే ప్రతి ఆదివారం నాదేనన్నా. దేవుని మహాకృపను బట్టి ఏ ఆదివారం ఊడ్చలే. తీర్మానాలు వేరు, చేయటం వేరు, మాటలు వేరు, చేష్టలు వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రాహాము తీసుకున్న తీర్మానానికి దేవుడు గొప్ప ఆశీర్వదించాడు. మరి మన తీర్మానాలు ఏమవుతున్నాయి? 2024 సంవత్సరాలు ముగిసిపోయినాయి. మీలో ఎంతమంది ఎన్నేళ్ళైందో దేవుని నమ్ముకుని నాకైతే తెలియదమ్మా. దేవుని నమ్ముకున్న నాట నుండి నువ్వు దేవుని పని కొరకు, దేవుని కొరకు, సంఘము కొరకు, సంఘంలో ఉండే పరిచర్య కొరకు, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల కొరకు నువ్వు ఏ ఏ తీర్మానాలు కలిగి నడుచుకుంటున్నావో నాకైతే తెలియదమ్మా. 10 సంవత్సరాలు అయిందా? 10 సంవత్సరాల నుంచి నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలు, ఇంకా నీ అధిక భక్తి వద్దు. ఇంకా భక్తి ఎక్కువ ఉండద్దు. ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర భక్తి చాలా సమస్యలు ఉంటాయి. జాగ్రత్త. ఈ 2025 అయినా దయచేసి మీరు ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నీవు తప్ప మాకు వేరే దేవుడు లేడని విశ్వాసం వచ్చి ప్రభు ఎద్దుకు రండి. ప్రభు ఈ సంవత్సరం ఒక నూతన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. మోసే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, ఐగుప్తు ధనము నాకు అక్కర్లేదు. చదువుతారా బైబిల్ గ్రంథంలో? ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదు. ఐగుప్తులోని ధనాగారం నాకు అవసరం లేదు. బంగారు అవసరం లేదు, వెండి అవసరం లేదు, ఏమీ నాకు అవసరం లేదు. ఏమీ అవసరం లేదు నాకు. పాప భోగమును కోరక శ్రమను కోరుకున్నాడు మోసే. చదవండి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24, 25 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25 వచనాలు త్వరగా చదవాలమ్మా. మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని, గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఒక యోచించాడు మోసే. అమ్మా, ఇక్కడ మీరు గమనించాలి. మోసే ఇక్కడ తీర్మానం తీసుకుంటున్నాడు. నాకు ఐగుప్తు పాప భోగం ధనము కంటే క్రీస్తు యేసు కొరకు పడేనే శ్రమ నాకెంతో గొప్పది, భాగ్యం అని ఎంచుకుంటున్నాడు. మీరు ఆలోచిస్తున్నారా? వింటున్నారా చక్కగా? ఆ పాప భోగము నేను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం మేలని, ఇది ఒక గొప్ప భాగ్యమని. నాకు అవసరం లేదయ్యా ధనము, నాకు అవసరం లేదు ఆ బంగారు, నాకు శ్రమే కావాలి. నేను దేవుని ప్రజలతోనే ఉంటా, దేవుని ప్రజల దగ్గరే ఉంటా. నిందలేమో వస్తా, అవమానాలేమో వస్తా, కష్టాలే భరిస్తా, దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు.
నాకు ఆ పాప భోగాలొద్దు, నేను ఇక తగలను, వాటిని విడిచిపెట్టేస్తున్నానని మోసే ఒక తీర్మానం తీసుకుని విడిచిపెట్టి వచ్చేసాడు. మోసే ఎన్ని లక్షల మందిని నడిపించాడు, ఎన్ని లక్షల మందిని నడిపించాడు, ఒక కాల్ బలగాన్ని నడిపించాడు. మోసేను నాయకుడిగా దేవుడు చేశాడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపడతాడు. మోసేను ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. కారణం అతను తీసుకున్న తీర్మానమును బట్టి. ఈరోజు సంఘ పెద్దలు ఒక తీర్మానం తీసుకోవాలి, యూత్ ఒక తీర్మానం తీసుకోవాలి, సంఘంలో ఉన్న సంఘ సభ్యులు ఒక తీర్మానాలు తీసుకోవాలి. ఏంటి మీరు తీసుకోబోయే తీర్మానాలు? గొప్ప తీర్మానాలు అయి ఉండాలి ఈ సంవత్సరం. నువ్వు తీర్మానాలు తీసుకోకపోతే ఇంకెంతకాలం నీ భక్తి, ఇంకా ఎంతకాలం నువ్వు చేస్తున్న క్రియలు, ఇంకెంతకాలం నీ ప్రవర్తన. వారి ప్రవర్తనను చూసి నేను స్వస్థపరుస్తాను, వారి ప్రవర్తన చూసి నేను బాగు చేస్తాను, వారి క్రియలు చూసి నేను బాగు చేస్తాను, వారి ప్రవర్తన చూసి నేను స్వస్థపరిచే దేవుడను. నీ క్రియలు బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే, నీకు అనారోగ్యం వచ్చినా దేవుడు బాగు చేస్తాడు. నీ క్రియలు బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే, నీకు భయంకరమైన రోగంతో నేనున్నా నీ దేవుడు బాగు చేసి పంపిస్తాడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపడతాడు. బాగు చేసేది దేవుడు. మన ప్రవర్తన ఎలా ఉండాలో, మన క్రియలు ఎలా ఉండాలో చూసుకోవాల్సింది మనం. మోసే ఒక గొప్ప నాయకుడు చేశాడు తాను తీసుకున్న తీర్మానమును బట్టి. సంఘ సభ్యులు ఏం తీర్మానం తీసుకుంటారు? ప్రతి ఆదివారం 4 అయినా 5 మంది అయినా భోజనాలు చేయాలి మన మందిరంలో. రేపు వారం నుంచి చప్పలు కొట్టి ప్రభువుని మహిమపడతాం. రేపు ఆదివారం నుంచి ప్రారంభించాలి. ఒక తీర్మానం తీసుకోండి. పాస్టమ్మ గారే వంట చేయాలి, పాస్టమ్మ గారే పప్పు తేవాలి, పాస్టమ్మ గారే నూనె తేవాలి, ఇవన్నీ వద్దు. ఇక్కడ 6 డజన్ మంది ఉండాలి మందిరం దగ్గర ఎప్పుడు. ఈ నూతన సంవత్సరంలో ఈ మందిరంలో 6 డజన్ మంది ఇక్కడ కదిలాడుతూ పరిచర్య జరిగిస్తూ ఉండాలి. కనులారా చూస్తానని నేనైతే ఆశిస్తున్నాను. ఆశగల ప్రాణము దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్. అలా చేయాలని ఒక తీర్మానం సంఘ సభ్యులు మీరు తీసుకోవాలి. సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు కూడా తీర్మానాలు తీసుకోవాలి. ఏంటో తెలుసా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడ ఏ ప్రాంతం నశించిపోతుందో, రక్షణ సువార్త లేక, యేసయ్య మాట వినలేక, ఏ ప్రాంతాల్లో రక్షణ కరువు అయిపోయిందో, ఏ ప్రాంతాల్లో కృషించిపోతున్నారో, ఇంకా మారు మనసు పొందక, మార్గాన్ని తెలుసుకోక, సత్యాన్ని గ్రహించక ఎంతమంది అయితే ఇంకా యేసుప్రభువును అంగీకరించిన ప్రజలు ఉన్నారో, ఆయా ప్రాంతాల్లో సువార్త కూడికలు పెట్టడానికి, ఆయా ప్రాంతాల నుండి ప్రజలను నడిపించడానికి ఒక్కొక్క పెద్ద సంఘ పెద్దకు కనీసం 5 మంది ఆయన చుట్టూ ఉండి మందిరంలోకి చేర్చబడాలి. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపడదాం. ఒక్కొక్క సంఘ పెద్ద కనీసం 5 మందినన్నా. నీ బాధ్యతలు మీరు నివర్తించాలి. ప్రతి కార్యక్రమానికి సంఘ పెద్దల ముందుండి కార్యక్రమాలు జరిగించాలి. ఈ తీర్మానాలు తీసుకోవాలి. నూతన సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎంతకాలం ఇంకా? యూత్ మన మధ్యలో ఉన్నారు. అమ్మా, యూత్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఏం చేస్తుంటారు మీ ఇళ్ళలో అంటే, పొద్దున్న లేచి కసువు ఉడుస్తాం సార్ అన్నారు, పొద్దున్న లేచి పాత్రలు తుడుస్తాం సార్ అన్నారు, మధ్యాహ్నం పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేస్తాం సార్, మధ్యాహ్నం స్కూల్లో భోజనం చేస్తాం సార్, సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మేము హోంవర్క్ చేసుకొని మా ఇంట్లో ఊడ్చుకుంటాం సార్, పాత్రలు కడుక్కుంటాం సార్, సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తాం సార్. భోజనం చేయడం మాత్రం ఆపడం లేదు 3 పూట్ల. పాత్రలు క్లీన్ చేయడం ఆపడం లేదు 3 పూట్ల. ఇల్లు శుభ్రపరచుకోవడం ఆపడం లేదు 3 పూట్ల. నేను అదే వాళ్ళకి చెప్పా, నా అమ్మలారా, నా తమ్ముళ్ళారా, 3 పూట్ల తింటున్నారు, 3 పూట్ల పాత్రలు శుభ్రం చేస్తున్నారు, 3 పూట్ల ఇల్లు శుభ్రం చేస్తున్నారు, ఒక్క పూటైనా మందిరాన్ని శుభ్రం చేస్తున్నారా? నేను చెప్తున్నాను, ఈరోజు చేసి చూడండి. పొద్దున్న లేచి ప్రార్థన చేయండి. రెండవది, శుభ్రత చేయండి. మందిరం ఇక్కడే ఉంది, రండి పరిచర్య చేయండి. పరిసరాలు చూడండి, అశుభ్రంగా ఉన్నాయా? శుభ్రపరచండి. ప్రతి నిత్యం మీరు చేస్తున్న పనుల్లో ఒక్క క్షణం, ఒక్క రోజు, లేకపోతే ఒక్క పూట మందిరానికి కేటాయించండి. మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పాను. మరి పిల్లలు చేస్తున్నారో లేదో తెలీదు.
యూనిఫామ్ అయితే ధరించుకొని చక్కని పాటలు పాడుతూ ప్రభునామని కనపరుస్తున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. చప్పలు కొడదాం, ప్రభునామని కనపరుస్తున్నాను. వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఒక తీర్మానాలు, ఇలాంటి తీర్మానాలతో కూడిన పరిచర్య ఈ సంఘంలో జరగాలి ఈ సంవత్సరం. అప్పుడే నీవు ఓదార్చబడతావు. ఎంతకాలమని ఏడుస్తావు? ఇంకా వాళ్ళు రాలేదు మందిరానికి, వీళ్ళు రాలేదు సంఘానికి, వాళ్ళు చేయలేదు పరిచర్య, వీళ్ళు చేయలేదు పరిచర్య, వీళ్ళు చేయలేదు శుభ్రత, వాళ్ళు చేయలేదు. ఎంతకాలం ఒకరి మీద పడి ఏడుస్తావు? ఇంకా ఎంతకాలం ఏడుస్తావు? ఇప్పుడైనా తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను ఓదారుస్తానన్నాడు. ప్రతి బాధ నుండి విడిపించి నిన్ను ఓదారుస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన, ప్రభువా నిన్ను కనిపెట్టుకుని నీ మందిరావనంలో ఉంటానైనా, పరిచర్య చేస్తాను, నా వంతు పరిచర్య నేను చేస్తానయ్యా. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన ఈరోజు మీరు చేయాలి. రూతు ఒక తీర్మానం తీసుకుంటుంది. ఏమమ్మా రూతమ్మ ఎవరైనా ఉన్నారా ఈ సంఘంలో? ఉన్నారా? మా రూతమ్మ తల్లే, రూతమ్మ ఎవరు ఉంటే చెప్పండమ్మా, చేయొద్దండి. రూతమ్మ, రూతమ్మ నీ కడుపు చల్లగుండా. బైబిల్లో ఒక రూతమ్మ ఉందమ్మా. వాళ్ళ అత్త భర్త చనిపోయాడు, ఈమె భర్త చనిపోయాడు, ఆమె తోడుకోడలు భర్త చనిపోయాడు. కోడలు అత్త భర్త లేని వాళ్ళు అయిపోయారు. ముగ్గురు విధవరాలు అయ్యారు. ఇప్పుడు దిక్కు తెలియడం లేదు. అత్త అంటుంది, కోడళ్ళారా మీరు యవ్వన వయసులో ఉన్నారు, మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మరొకసారి మీరు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సంతోషంగా ఉండండి, మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉండండి అని చెప్పి అత్త కోడలకు చెప్తూ ఉంటే ఒక కోడలు పరిగెత్తుకుంటా వచ్చి అని ముద్దు పెట్టి ఆమె పోయింది. ఆ కోడలు ఎప్పుడెప్పుడు పోవాలనుకున్నదో ఏమో మనకు తెలియదు, వెళ్ళిపోయింది. మరొక కోడలు అంటుంది, అత్త నువ్వు నన్ను వెళ్ళొద్దని చెప్పద్దు, నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పద్దు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా. ఏమండి? ఒక తీర్మానం చూడండి. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చదువుతారా బైబిల్ గ్రంథంలో? రూతు గ్రంథం త్వరగా చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14, 17 చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా, ఇదిగో నీ తోడుకోడలు, ఇదిగో రూతు నీ తోడుకోడలు వాళ్ళ జనుల యొద్దకు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, నీవు కూడా నీ తోడుకోడలు వెంబడి వెళ్ళిపో అని చెప్పింది. అప్పుడు రూతు చెప్తున్న మాటలు వినాలక్క. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలి కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందే చోటే నేను చనిపోతా, నువ్వు చనిపోయే చోటే నేను చనిపోతా, నువ్వు ఎక్కడ పాతి పెడతావో నేను అక్కడనే పాతి పెట్టబడతా. మరణము తప్ప మరి ఏదైనాను, మరణము తప్ప మరేది మనల్ని విడదీయకూడదు. ఈరోజు సంఘంలో ఉన్న మీరందరూ కూడా ఈ సంఘంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని ఈ సంఘంలో మీరు తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకోవాలి. పాస్టమ్మా నువ్వు ఆడుంటా పాస్టమ్మా, నేను నువ్వు మందిరంలో పట్టలెత్తమంటావా పాస్టమ్మా? పట్టలెత్తి ఊడ్చి మళ్ళా పరిచిపోతా పాస్టమ్మా. ఇటువంటి తీర్మానాలు తీసుకోగలుగుతారా? పాస్టర్ గారి పిల్లలు, పాస్టర్ గారు కోడళ్ళు, పాస్టర్లు తెల్లగొడలు వేస్తాను, పాస్టర్లు కాళ్ళు తిరుగుతాను, పాస్టర్లు కొడుకులు బళ్ళు తిరుగుతాను, పాస్టర్ల కొడుకులు చూలేస్తాను, పాస్టర్ల కొడుకు బెల్ట్ పెడతాను, పాస్టర్ల కొడుకు ఉంగరాలు పెడతాను, పాస్టర్ల కొడుకు గొలుసులు వేస్తాను, పాస్టర్ల కొడుకులు పాస్టర్లు గొగ్గోలు పెట్టుకొని మొత్తుకుంటాను కదా. ఎందుకో తెలుసా? నిత్యము పడిగాపులు కాచుకొని
పట్టల కానించి పడుకునేంత వరకు ప్రయాసపడుతూ ఊడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ వంటలు చేస్తూ పొయ్యికాడ ఊపుతూ గ్యాస్ ఊపుతూ నీకన్నీ సమకూర్చి కుర్చీ లేచి పట్టలేచి చాపలేచి అన్నీ శుభ్రం చేసి పెడితే నువ్వు వచ్చి కూర్చొని చక్కని మాటలు వింటూ పాటలు పాడుతూ హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటావు. కానీ అంతకుముందు పడ్డ ప్రయాస ఎంతో తెలుసా? అంత ప్రయాస పడుతున్నారు కనుకనే పాస్టర్ కొడుకులు బైకులు తిరగచ్చు, తప్పే లేదు. పాస్టర్ కొడుకులు ఉంగరాలు పెట్టుకోవచ్చు, తప్పేంటి? పరిచర్య చేస్తున్నారు, ప్రభు కోసం పరిచర్యలో కష్టపడుతున్న బిడ్డలు, వారికి దేవుడు ఆశీర్దిస్తూ ఉంటాడు. నువ్వు పరిచర్య చేయి. మా సంఘంలో మా మందిరం దగ్గర ఒక ఆయన ఉన్నాడు. పాస్టర్ గారు, ప్రతి క్రిస్మస్కు మీరు కాళ్ళు కడగచ్చు కదా అన్నాడు. ఎవరు నాయన అన్న, మీ సంఘ పెద్దలే ఒకరికి కడగచ్చు కదా అన్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే, ఎట్లయినా పాస్టర్ గారి చేత నేను కాలు గడించుకోవాలా. గాడ్ మినిస్ట్రీస్లో పరిచర్యకు వచ్చి 10 సంవత్సరాల దగ్గర 7 సంవత్సరాలు అయితే అంటే ఏ రోజు నేను కాలు గడిగే ప్రయత్నాలు చేయలే. సంఘం ఏదైతే నడిపిస్తుందో కార్యక్రమాలు అయ్యే చేస్తా. ఇంకొకరు వచ్చి నువ్వు అబ్బా భలే చెప్తాను వాక్యము, భలే నవ్విస్తాను, భలే పాడతాను పాటలు, కొన్ని 2-3 పాడు ఒకేసారి పాటలు అనేవనుకో, పాట కూడా బాగానే. అర్థమవుతుందా? ఒక్కసారన్న పెడితే పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మేము నేర్చుకున్న బోధ అది కాదు, మేమైతే చేయము. ఒకవేళ నీకేమైనా పాస్టర్ గారి చేత కాళ్ళు పడించుకోవాలని ఆశ ఉందేమో చెప్పన్నా. అది లేదు, అదేం లేదు పాస్టర్ గారు అన్నాడు. దేవుడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మందిరానికి రావడంలే. ఆయన తీర్మానాలు అయ్యి. రూతు చెప్తుంది అత్తతో, అత్త నీ దేవుడే నా దేవుడు. పాస్టర్ గారికి ఒక దేవుడు, పాస్టమ్మకు ఒక దేవుడు, సంఘానికి ఒక దేవుడు ఉన్నాడండి. మన దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఆయనే మనను రక్షించి పరమును చేర్చుకోవడానికి తండ్రి యొద్ద నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. తన అద్వితీయనంతా విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు. నీవు నేను పాపపు క్రియలు చేస్తుంటే వాటిని పరిశుద్ధపరచి పరలోకానికి తీసుకెళ్ళడానికి రూతు వలె తీర్మానం తీసుకుంటావా? ఈ రోజైనా దేవుడు నిన్ను ఓదారుస్తాడు. నేను అప్పుడప్పుడు విజిటింగ్ పోతూ ఉంటే పాస్టర్ గారితో ఒక ఆమె ఇంటికి తీసుకెళ్తాం. ఒక అన్నోళ్ళ ఇంటికి వెళ్తే, అన్న ఏం చెప్పుకునేనన్నా, నా కొడుకు తాగి దేశం పోతా ఉన్నాడు, నా కొడుకు తాగి నన్ను కొడతా ఉంది, వీళ్ళు మార్చాలన్నా, ఎప్పుడు పోయినా అదే ఏడుపు. ఈ దుఃఖమంతా పోవాలంటే ఏం చేయాలి? మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ చెప్పే మాటల ద్వారా దేవుడు ఓదారుస్తూ ఉంటాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. బల్లారాధనకు తప్ప ఇంక మధ్యలో ఏ వారంలో కనపడదు. చూద్దాం ఎత్తుకాడదామన్నా కనపడదు. బల్లారాధనకు ఎందుకంటే శరీరం అనే రొట్టె భలే చేస్తుంది పాస్టమ్మ, రక్తం అనే ద్రాక్షరసం భలే కలుపుతాడు పాస్టయ్య. ఆ రుచి కోసం వస్తుంది. ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. రూతు ఒక తీర్మానం తీసుకున్నది. రూతు తీర్మానం తీసుకున్న ఆ రూతు బోయాజును వివాహం ఆడితే రూతు వంశంలో నుండే యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. దావీదు వంశంలో నుండి ఎక్కడో తీర్మానం తీసుకున్నది, ఎక్కడికి వచ్చింది ఆమె చరిత్ర? మన పేర్లు మన ఆధార్ కార్డులు తప్ప ఇంకెక్కడ రాసి పెట్టరు. ఎక్కడైనా పోతే అదో శాంతమ్మ తల్లి గారి మధ్య రాసి పెట్టినట్టు రాసి పెట్టాల్సింది ఎప్పుడన్నా. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను, ముగింపులో ఉన్నాను. ఇంతకాలము భక్తి చేసావు, భయంతో చేసావో లేదో తెలియదు. భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు ఉన్న చోట ఏ దిగులు ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు ఉన్న చోట ఏ కొదువు ఉండదు నాకు తెలిసి. ఒకవేళ ఉన్నా, ఒకవేళ శ్రమ కలిగినా, బాధ కలిగినా, నా దేవుడు నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. ఆ మాట మమ్మల్ని ఓదారుస్తూనే ఉంటుంది. తండ్రి లేని లోటు పిల్లలకి ధైర్యాన్ని ఇస్తూ ఓదార్చే మాటను ఈ సంఘానికి ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు.
నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ ప్రేమయే ఓదార్చెను, నీ ప్రేమయే నన్ను కాచెను. నా నాదుడా నజరేయుడా, నా దైవమా నా యేసయ్యా. ఓదార్చే వేరు లేని టైంలో తల్లి చనిపోయింది, ఎవరు వచ్చి చూస్తారు, ఎవరు పూడ్చుతారు, ఎవరు పాతి పెడతారని ఆలోచన చేస్తున్న మనుషుల మధ్య దేవుడు నన్ను నిలవబెట్టి ఎవరు ఓదారుస్తున్నారు? ఇప్పటి వరకు ఎవ్వరు ఓదార్చలేకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండొచ్చేమో, కానీ ఓదార్చేవాడు నా దేవుడు ఉన్నానని ఈరోజు నేను ఆయన వాగ్దానాన్ని పొందుకున్నాను. నన్ను ఇది మొదలుకొని రానున్న తరాలన్నీ కూడా, రానున్న సంవత్సరాలన్నీ కూడా, ఈ సంవత్సరం మొదలుకొని ముందున్న సంవత్సరాలన్నీ కూడా దేవుడు ఈ సంవత్సరం ఓదార్చడం మొదలుపెట్టాడు. ఈ సంవత్సరమే ఆశీర్వదించడం కూడా మొదలుపెట్టాడు. మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఎవరైనా ఓదారుస్తారని అంటే మనుషులు ఓదార్చలేరు. మనుషులు ప్రేమ ఓదార్చిన కొంతవరకు మాత్రమే. ఆయన ప్రేమ నిరంతరం మనల్ని ఓదార్చును. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడును. దయచేసి మోకాళ్ళు ఉండండి, దయచేసి మోకాళ్ళు ఉండి ఒక తీర్మానం తీసుకోండి. ఈరోజు అబ్రహాము తీర్మానం తీసుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే మోషే తీర్మానం తీసుకున్నాడు, ఒక నాయకుడిగా దీవించబడ్డాడు. అలాగే